చరిత్రలో మనం ఎంతోమంది గొప్పవాళ్ళని చరిత్రలు చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు అనేది తెలుసుకోవాలండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా వారు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు, ఎలా వెళ్ళగలిగారు, అసలు అంత సులువేనా, వెళ్ళగలుగుతారా అనే దాన్ని కనుక మనం తెలుసుకుంటే వాళ్ళు ఏ మార్గంలో ఏమి పద్ధతులు అవలంబించారు, వాళ్ళు ఎంత నిజాయితీగా నిబద్ధతతో ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతో మంచి మనసుతో పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు అని ఆలోచించాలి. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలని అవగాహన చేసుకొని వాళ్ళు ఏ విధంగా గొప్పవాళ్ళు అయ్యారు అనే దాన్ని మనం పట్టుకోవాలి. అంతేగాని వాళ్ళలోంచి చెడు వెతకడం, వాళ్ళలో చిన్న చిన్న మైనస్లు ఎవరికైనా ఉంటాయి, వాటిని వెతుక్కుని వాటిని హైలైట్ చేసి వీడు పతనం అయిపోతాడు. కాబట్టి గొప్పవాళ్ళు అవుతారంటే ఎలా అవుతారంటే సులువుగా అవరండి. ఎవరైనా సరే ఒకడు గొప్పవాడు అయ్యాడు అంటే దానికి చాలా కష్టం ఉంటుంది. దాని వెనకాల కృషి, పట్టుదల, అకుంఠిత దీక్ష, పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆలోచనలతోనే ఒక వ్యక్తి ఉన్నతంగా తీర్చిదిద్దబడతాడు. అది మనం చరిత్రలో చాలామందిని చూసాం, విన్నాం, పుస్తకాలు చదివాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో జీవిత సంగ్రహం ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే కష్టపడిన వాడికి ఎటువంటి దుర్భిక్షము అంటే పేదరికము ఉండదు, చెడు ఉండదు. కష్టే ఫలి అన్నారు కదా, కష్టపడితేనే ఫలితము. ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే కష్టపడితేనే దానికి గొప్ప ఫలితం వస్తుంది. కాబట్టి వ్యక్తులు ఉన్నతంగా ఎదగాలి అంటే పాజిటివ్ థింకింగ్, ప్రతిదాన్ని తప్పుగా ఆలోచించడం, ప్రతిదానిలో తప్పులు చూడడం, తప్పులు వెతకడం మానేసి ప్రతిదానిలోనూ మంచిని వెతకడం, ప్రతి మనిషిలోనూ మంచిని వెతకడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, ప్రతి పనిలోనూ మంచినే వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారండి. ఎవరైనా సరే ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. ప్రతి దానిలోనూ మంచిని వెతకాలి. ప్రతి దానిలోనూ చెడును వెతుకుతూ, తప్పులు వెతుకుతూ, బొక్కలు వెతుకుతూ జీవితం అంతా నాశనం చేసుకునేవాడు చాలామంది ఉన్నారు. అవతల వాడు తప్పులు ఎత్తుక్కుంటూ వీడేదో గొప్పవాళ్ళలాగా ఇలా జీవితం వాడి అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ఇవాళ చాలామంది. మనం చూస్తున్నాం సమాజంలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించరు. ఎవడు ఎక్కడ దొరుకుతాడా, ఎవరిని వాడిని వేలెత్తి చూపిద్దామా, లేకపోతే వాడు తప్పులు ఎత్తుకుదామా, ఈ చెడ్డ ఆలోచనలతోనే వాడి జీవితం అయిపోయింది. నిజంగా ఉన్నతంగా వెళ్ళే వాళ్ళు కూడా ఈ చెడు ఆలోచనలతో పతనమైపోయేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి ప్రతిదాన్ని కూడా మంచి మనసుతో చూడు, మంచి కళ్ళతో చూడు. ప్రతి దానిలో చెడు వెతకకుండా మంచినే వెతుకు. అప్పుడు మాత్రమే నీ జీవితం ఉన్నత స్థితికి చేరుస్తాడు భగవంతుడు. పరోపకారార్థమిదం శరీరం అన్నట్లుగా తోచినంత సహాయం చేయి. మన మాట సాయం కూడా గొప్ప జీవితాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి ఒక మంచి మాట సాయం చేస్తే దానివల్ల అతనికి మంచి జరిగితే ఆ మంచి మన క్రెడిట్ అవుతుంది, అంటే మనకి ప్లస్ అవుతుంది. అతను మంచిగా ఉండి అతని జీవితంలో బాగుపడితే అది మనకు ఉపయోగపడుతుంది. భగవంతుడు మనకిస్తాడు మంచి జీవితాన్ని. కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు వేషాలు ఆపేసి, ప్రతిదానిలో చెడు వెతకడం ఆపేసి మంచినే వెతుకుతూ, మంచినే చూస్తూ, మంచి మనసుతో బ్రతికిన నాడు, దాంతోపాటు అకుంఠిత దీక్ష, శ్రమ, పట్టుదల, కఠోర శ్రమ చేసిన వాడికి జీవితంలో ఉన్నత స్థితికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఇది తథ్యం.